కామారెడ్డి జిల్లాలో ముగ్గురి సూసైడ్ ఘటన సినిమా స్టైల్ ను తలపిస్తోంది. తన కారులో బిక్కనూరు టోల్ గేట్ దాటిన ఎస్ఐ సాయి కుమార్ సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కారులో సాయి కుమార్ ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్ మృతిపై పోలీస్ శాఖ సీరియస్ గా ఉంది. ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. డిపార్ట్మెంట్లోనే ఇలాంటి ఘటన జరగడంపై తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. మౌనిష, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కామారెడ్డి జిల్లా అట్టూరు ఎల్లారెడ్డి ఆత్మహత్య ఘటనలో ఇప్పటికే కేసుని సీరియస్ చేస్తున్నారు. డీజీపీ నుంచి కూడా ఆదేశాలు సీరియస్ గా వచ్చాయి. ఎస్పీ సింధు శర్మకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ కి సంబంధించి విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అంటే పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించినప్పటికీ సీక్రెట్ గా విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఫోన్ కి సంబంధించిన ముగ్గురికి ఫోన్ సంబంధించిన వాట్సాప్ చాట్ ఏదైతే వాట్సాప్ సంబంధించిన చాటింగ్ అంతా కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే కామారెడ్డి అట్టూరు ఎల్లారెడ్డికి సంబంధించిన ఆత్మహత్య ఘటనపై ఇప్పటికే బిక్టూరు టోల్ గేట్ దాటుతున్న ఎస్ఐ సాయి కుమార్ కార్ ఏదైతే దాటుతుందో దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఇప్పటికే బిగ్ టీవీ సంబంధించిన ఏదైతే చాలా వార్తలు కూడా ఇప్పుడు గంటకు ఏదైతే అప్డేట్ వస్తుందో దాన్ని క్లుప్తంగా ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఏదైతే బిక్టూరు టోల్ గేట్ సంబంధించిన క్రాసింగ్ అవుతున్న సాయి కుమార్ కార్ ఏదో టోల్ ప్లాజా సంబంధించిన కార్ దాటుతుండగా ఆ రికార్డు చూస్తున్నాం. 25వ తేదీన బుధవారం 11:41 టోల్ గేట్ నుంచి కారు దాటింది. ఆ కారులో సాయి కుమార్ తో పాటు శృతి కానిస్టేబుల్ అలాగే ఎవరైతే ఆపరేటర్ టికెట్ ఉన్నారా లేదా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి డ్రైవింగ్ సీట్ లో ఒకరు కార్ నడుపుతుందిగా తెలుస్తుంది. బ్లాక్ కలర్ కార్ వస్తున్నది. ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే రైట్ సైడ్ అంటే అది ఎస్ఐ కాబట్టి వేరే రూట్ ఉంది, సపరేట్ రూట్. అక్కడ నుంచి టోల్ ప్లాజా వచ్చే రూట్ కాకుండా పక్క నుంచి వస్తున్న కార్ ఏదో ఆ కారు విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫోన్ సంబంధించిన స్టార్టింగ్ కావచ్చు ఇవన్నీ స్వాధీనం చేస్తున్నారు. ఎవరైతే ముందుగానే ఎవరైతే శృతి నిఖిల్ సంబంధించిన ఆత్మహత్య చేసుకునేందుకు వాట్సాప్ చాట్ ద్వారా వీరిద్దరు నిర్ణయించుకున్నారు. అయితే ముందు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా లేదా నేను చేసుకుంటాను అంటే ఇద్దరి మధ్య ఒక సంభాషణ అయితే జరిగినట్టుగా బయట చర్చ జరుగుతుంది. ఇద్దరం కలిసి కనుక్కుంటున్నారు. ఏదైతే ఏ అవకాశం వచ్చినా కూడా అరబెట్టుకోవద్దని ఒక నిర్ధారణకు వచ్చినట్టు జరుగుతుంది. అందుకే కారు నుంచి పరిగెత్తుకుంటూ అంటే శృతి ఏదైతే పెద్ద చెరువు వద్ద రాగానే అక్కడి నుంచి కార్ డోర్ తీసుకొని శృతి పరిగెత్తుకుంటూ ఆత్మహత్య చేస్తుంది. అలాగే వెనకాల నిఖిల్ ఎవరైతే ఉన్నారో కాపాడే ప్రయత్నంలో తను కూడా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటూ తెలుస్తుంది. ఇద్దరిని కాపాడే క్రమంలో ఎస్ఐ కూడా ఏదైతే చెరువులో మునిగిపోయి మృతదేహంగా బయటకు వస్తారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపు. అయితే రాజేష్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి అంత కొంచెం ఆ సిచ్యువేషన్ లో అలా బిహేవ్ చేసి ఉండరేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే వాళ్ళకి అక్కడ ఏమన్నా పోట్లాట జరిగింది? అసలు 3 రోజుల నుంచి ట్విస్ట్ల మీద ట్విస్టులు నెలకొంటూ ఉన్నాయి. దీని మీద విచారిస్తూనే ఉన్నారు పోలీసులు. సో వాళ్ళ కాల్ డేటా కూడా తీస్తూ ఉన్న పరిస్థితి. సో ఇప్పటికి కూడా ఇంకా ఏం తెలియలేదు. సో ఏంటి, ఎందుకని? అంటే వీళ్ళ ఏదైతే ముగ్గురికి సంబంధించిన ఏదైతే ఘటన ఏదైతే ఉందో కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే ఏదైతే సాయి కుమార్ బిక్నూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేశాడు, శృతి బిక్నూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తుంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. కానీ అంతకు ముందే నిఖిల్ అనే వ్యక్తితో శృతికి ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. వీరు ముగ్గురు మధ్య కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ సూసైడ్ గా దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కోణంలోనే పోలీసులంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వీరి వెనుక ఎవరు ఉన్నారు ఎవరు లేరనే ఇప్పటివరకే ఎలాంటి ఆధారాలు అయితే బయటకు రాలేవు. ఎవరైతే ఎస్పీ సింధు శర్మ బాగా సీరియస్ గా విచారణ చేస్తుంది. ఎక్కడ కూడా విషయాలు కూడా బయటకు వెల్లడించడం లేదు. ఇప్పటికే ఏదైతే జరిగిన ఘటన తర్వాత 3 రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఏదైతే అట్లయితే ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద మరోసారి విచారణ చేపట్టారు. సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఏదైతే ఆ చెరువు ప్రాంతంలో ఎక్కడ పట్టారు, వాళ్ళ చెప్పులు ఎక్కడ వదిలారు, వాళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడ వదిలేశారు, అక్కడి నుంచి చెరువుకి ఎంత దూరంలో చనిపోయారు, అక్కడి నుంచి ఎంత దూరంలో మీరు ఆత్మహత్య చేస్తున్నారు అనే కోణంలో పూర్తి విచారణ చేశారు. ఆధారాలన్నీ సేకరించారు. మళ్ళీ ఈరోజు తీసుకెళ్లారు
ఆ చెరువుకు సంబంధించిన వాటర్ ని సేకరించారు. ఎవరైతే మృతదేహాల్లో ఎవరైతే వాళ్ళు ఉడికిన వాటర్ ఉంటుందో దాన్ని సేకరిస్తారు. ఆ వాటర్ ఈ వాటర్ అంటే 2 వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటర్ ని ల్యాబ్ కి పంపిస్తారు, టాలీ చేస్తారు. దాని తర్వాత మొత్తం రిపోర్ట్ అన్ని తీసుకొని స్వాధీనం చేసుకున్న తర్వాత పూర్తి డేటాతో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా పొంతలేని సమాధానం బయటకు వస్తుంది. ఎక్కడ కూడా చాలా అనుమానాలు దారితీస్తుంది. ముగ్గురు వ్యవహారం అంతా కూడా ఒక పక్క శృతికి సాయి కుమార్ కి సంబంధించిన ప్రేమ వ్యవహారం కావచ్చు, అలాగే శృతికి నిఖిల్ కి సంబంధించిన ప్రేమ వ్యవహారం కావచ్చు. ఇదంతా కూడా పూర్తి గందరగోళం. రాజేష్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే జరుగుతుంది ఈ సిచ్యువేషన్ అంతా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అసలు? శృతికి లేకపోతే ఎస్ఐకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఆల్రెడీ వాళ్ళకి వివాహం అయ్యింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? మీరు అన్నట్టు కూడా నిజంగా కుటుంబ సత్య నేపథ్యం ఏదైతే ఉందో, ఒక పక్క సాయి కుమార్ కి మ్యారేజ్ అయింది, భార్య పేరు మహాలక్ష్మి. ఆమె వారిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం వీళ్ళంతా కూడా చాలా అన్యోన్యంగా జీవిస్తున్న కుటుంబం సాయి కుమార్ వాళ్ళకి. ఇప్పటికే సాయి కుమార్ కి ఒక కొడుకున్నాడు, అలాగే భార్య ఇప్పటికే గర్భవతిగా ఉంది. ఇదంతా కోణం ఒకటి అయితే, ఎప్పుడైతే సాయి కుమార్ పుత్తూరు పోలీస్ స్టేషన్ కి ఎస్ఐగా వచ్చాడో ఈ శృతికి సాయి కుమార్ మధ్య ప్రేమ వ్యవహారం కొద్దిగా చిగురించింది చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారమే ఇంట్లో చిత్తురైపోయింది. అప్పటికే చాలా రోజులుగా సాయి కుమార్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే సాయి కుమార్ భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది, ఈ గొడవల నేపథ్యంలో ఏదో తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా సాయి కుమార్ మానసిక స్థితి కొద్దిగా కోల్పోతున్న నేపథ్యంలో శృతి అప్పటికే పెళ్లి చేసుకోవాలి నన్ను అని చెప్పి టార్చర్ పెట్టున్న నేపథ్యంలో ఇవన్నీ ఆరోపణల వరకే, ఏవి కూడా ఇప్పటి వరకు నిజాలు బయటకు రాలేవు, పోలీసులు వెల్లడించలేదు. ఇవన్నీ కేవలం ఆరోపణల వరకే. చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం కూడా క్లియర్ గా అదే చెప్తున్నాం. ఏదైతే సాయి కుమార్ ఎప్పుడైతే బీవీ పోలీస్ స్టేషన్ నుంచి బిగ్గూరు పోలీస్ స్టేషన్ వెళ్ళాడో, వెళ్ళి కూడా సుమారు 1.5 సంవత్సరం అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది కాబట్టి ఇటు శృతికి నిఖిల్ కి మధ్య ప్రేమ వ్యవహారం ఇంకా పెరిగిన నేపథ్యంలో వీరి ముగ్గురు మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. ఏదో బలమైన కారణమే ఇందుకు దారి తీసింది చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బలమైన కారణం ఏందని కూడా మనకు కూడా తెలీదు. కానీ ఆ బలమైన కారణమే చెరువు వరకు పోయే వరకు తెలిసింది. ఆ బలమైన కారణమే చెరువు వద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఆ బలమైన కారణమే ముగ్గురి చావుకి అంటే ఎవరైతే ముగ్గురు మృతి చెందడానికి కారణమంటో తెలుస్తుంది. ఏదైతే బలమైన కారణం ఉందో ఆ బలమైన కారణమే శృతికి నిఖిల్ కి ఇద్దరు డిసైడ్ చేస్తున్నారు మన ఇద్దరం కలిసి చనిపోదామని. అప్పుడే ఈ విషయం అంతా కూడా సాయి కుమార్ కి తెలీదు. కానీ సాయి కుమార్ ని మొదటి చేయడానికి చెరువు దగ్గరికి వచ్చారా, లేకపోతే మిస్గా చేయడానికి చెరువుకి వచ్చారా, చెరువు దగ్గరికి వచ్చారా, లేకపోతే ఇదంతా అసలు ముగ్గురికి తెలిసి చేశారనేది ఏది కూడా ఖచ్చితంగా తెలియడం లేదు. కానీ ఒక బలమైన కారణం అయితే చెరువు దగ్గరకు వచ్చి శృతి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే వెంబట పరిగెత్తి నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. లేకపోతే కాపాడడానికి ప్రయత్నం చేస్తాడా, కానీ వీళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం మాత్రం సాయి కుమార్ చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ వీళ్ళిద్దరు ముగ్గురు ఒకటేసారి పోయేసరికి చెరువు లోతెక్కుతుంది కాబట్టి వీళ్ళిద్దరు ఆల్రెడీ చెరువులో ఆత్మహత్య చేసుకున్నారు. అంతలోపే వీళ్ళని కాపాడే ప్రయత్నంలో సాయి కుమార్ చెరువులో దూకడం జరిగింది. లోతెక్కుంది కాబట్టి తను కూడా లోపలికి మృతుడిగా బయటకు వస్తాడు. ఇదంతా కూడా సినిమారకంగా చెప్పుకున్నప్పుడు కూడా అసలు నిజ నిర్ధారణలు ఏమైనది తెలియడం లేదు. కానీ ఏదేమైనప్పటికీ ఒక బలమైన కారణం అయితే ముగ్గురితో అటు ఫోన్ చాటింగ్ కావచ్చు, సంభాషణ కావచ్చు, లేదా గొడవ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బలమైన కారణం ఉందనేది విషయాలు అయితే తెలియడం లేదు. కానీ ఆ బలమైన కారణమే ముగ్గురికి చావుకి దారితీసింది చెప్పుకోవచ్చు. ఆ కోణం ప్రకారమే పోలీసులు విచారణ చేస్తున్నారు. కేవలం ఒక 2 రోజుల తర్వాత పూర్తి వివరణతో పూర్తి డాటాతో సింధు శర్మ మీడియాకి వివరాలు వెల్లడిస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటివరకు చాలా విషయాలు కూడా సేకరించారు. కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందో అనేది సస్పెన్స్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అటు కుటుంబ సభ్యులు కూడా ఒకటే చెప్తున్నారు. సాయి కుమార్ బాబాయ్ చెప్తున్నారు, మా కొడుకు డిపార్ట్మెంట్ లో చాలా మంచి వ్యక్తి, మంచి పేరు సంపాదిస్తున్నాడు, కానీ ఆత్మహత్య చేసుకునే పిరికి వ్యక్తి కాదు, వాళ్ళ కాపాడికి వెళ్ళాడని చెప్తుంది. కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. ఎవరు కూడా పిరికి వాళ్ళు కాదు, అందరూ కూడా కుటుంబ నేపథ్యం మంచి ఉన్న వాళ్ళే, కానీ ఎందుకు చేస్తున్నారని అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ సాయి కుమార్ ఎవరైతున్నారో తను ఆత్మహత్య చేస్తున్నాడా లేకపోతే కాపాడికి వెళ్ళాడా అనేది ఒకటే కోణంతో ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు. ఎవరైతే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందో వీళ్ళ ఫోన్ సంభాషణ స్టార్టింగ్ కావచ్చు, ఇదంతా ఒక పక్క క్లియర్ ఉన్నప్పటికీ సాయి కుమార్ చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎందుకు కాపాడికి వెళ్ళాడా, లేకపోతే సంభాషణ జరిగిందా, గొడవ జరిగిందా, ఆయన చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, చెరువు దగ్గర కాపాడికి వెళ్ళాడా లేకపోతే ఆత్మహత్య చేసుకుని ఇవన్నీ కూడా క్లియర్ గా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 2 రోజుల తర్వాత ఈ ఎస్పీ సింధు శర్మ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఆరోపణలన్నింటినీ నివృత్తి చేసే ధీమా కూడా సింధు శర్మ పైన ఉందని చెప్పి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.